బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎం మాధవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ దేవాలయం వీధిలో గల పైడా చలమయ్య శ్రీనివాస్ కళ్యాణ మండపంలో బీజేపీ సీనియర్ నాయకుడు తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోమవీర్రాజు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తపన చౌదరి, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీధర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ లక్ష్మీ ప్రసన్న, కాకినాడ జిల్లా అధ్యక్షులు బికిన విశ్వేశ్వరరావు, కాకినాడ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సుమారు 30 మంది రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని నాయకులు తెలిపారు. పీవీఎం మాధవ్ జన్మదినాన్ని సేవా కార్యక్రమంతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. తుమ్మలపల్లి నాని గారు ఆధ్వర్యం బీజేపీ నాయకులు తుమ్మలపల్లి నాని గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి ఆల్రెడీ ఇప్పుడు వరకు 30 మెంబర్స్ రక్తదానం చేయడం జరిగిందండి. ఇదే స్ఫూర్తితోటి ఇంకా చాలా మంది ఔత్సాహికంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే స్ఫూర్తితోటి కార్యక్రమాలు ఇలా కంటిన్యూ చేయాలని ఈ సేవా దృక్పథంతో వీళ్ళందరికీ చేసిన దానికి అందరూ కూడా మా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మా స్టేట్ అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు జన్మదినం అండి. వారికి మా కాకినాడ బీజేపీ తరఫున అలాగే నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పైడా చలమయ్య కళ్యాణ మండపంలో మా బీజేపీ కార్యక్రమం జరిగే సమయంలో మేము ఇక్కడ రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారు 30 మంది హాజరయ్యి వారు రక్తాన్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.